అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురుం. ఇక మహాభారతం కథలోకి వెళితే అర్జునుడు కృష్ణుడు విరాట రాజ్యానికి వెళ్ళి ఉంటారు. అక్కడి నుంచి తిరిగి వస్తారనమాట. వచ్చేటప్పుడు అర్జునుడికి చాలా బాధగా ఉంది. నాకు ఈరోజు ఏమీ అర్థం కావట్లేదు మాధవ, నన్ను నేరుగా యుద్ధ రంగానికి తీసుకెళ్ళు అని చెప్తాడు. అప్పుడు కృష్ణుడు నేరుగా యుద్ధ రంగానికే తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత అభిమన్యుడు ఈ విధంగా చనిపోయింది అంతా తెలుసుకొని చాలా బాధపడుతూ రోదిస్తూ ఉంటాడనమాట. తర్వాత అర్జునుడు దీనికి కారణం ఎవరు అని చెప్పేసి అడుగుతాడు భీముడు నకుల సహదేవుల్ని. అప్పుడు వాళ్ళు చెప్తారు, సింధురాజు అయిన జయద్రథుడు కఠోర తపస్సు చేసి ఇట్లాగా వచ్చాడు, దీనివల్ల మమ్మల్ని పూర్తిగా నియంత్రించాడు, అందువల్ల మేము అభిమన్యుడిని కాపాడలేకుండా పోయాము అని ఆ కోపం ఆవేశంతో ఆ రోజు రాత్రే గుర్రం మీద ఎక్కి వెళ్తాడనమాట. జయద్రథుడిని ఇప్పుడే నేను వధిస్తాను అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ యొక్క శిబిరాలను ధ్వంసం చేసుకుంటూ అందరినీ కొడుతూ వెళ్ళిపోతాడనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ద్రోణాచార్యుడు అర్జునుడిని ఆపడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. పుత్ర, నువ్వు ఆవేశపడొద్దు, ఆగు, ఈ టైంలో యుద్ధం చేయడం తప్పు అని చెప్తుంటాడనమాట. నువ్వు ఆపేసేసేయి, ఆగు పుత్ర అని ఎంతగానో చెప్తూ ఉంటాడు అర్జునుడికి. అయితే అర్జునుడు మాత్రం ఆపకుండా కొడుతూనే ఉంటాడు. మిగిలిన పాండవులు కూడా వస్తాడు. ఒక యుధిష్ఠిరుడు మాత్రం లాస్ట్లో వస్తాడు. యుధిష్ఠిరుడు వచ్చిన తర్వాత, ఆగు అర్జున, నువ్వు ఇప్పుడు లేదు అంటే అభిమన్యుడు చేసిన త్యాగం వృధాగా పోతుంది, నువ్వు ఇప్పుడు ఆపు అని చెప్పేసి ఎంతగానో రిక్వెస్ట్ చేసి అర్జునుడిని అయితే ఆపుతాడనమాట. అయితే అర్జునుడు ఒక మాట అంటాడు అర్జునుడు, ఇప్పుడు వదిలిపెట్టిన రేపైతే ఖచ్చితంగా నేను చంపుతాను, లేదంటే అగ్నిలో దూకి నేను చచ్చిపోతాను అని చెప్పేసి అంటాడనమాట. దానికి ఇప్పుడు జయద్రథుడు అంటాడనమాట, మా తండ్రి గారు కఠోర తపస్సు చేస్తున్నాడు, అందులో నన్ను ఎవరైనా సరే చంపితే నా తల తెగి కింద పడితే వాళ్ళు భస్మం అయిపోతారు, నన్ను చంపిన వాళ్ళు అని అంటాడనమాట. కాబట్టి నన్ను ఎవరు చంపలేరు అని అంటాడు. దుర్యోధనుడు కూడా అంటాడు, నువ్వు చాలా మాకు మేలు చేశావు కాబట్టి నిన్నెప్పుడు మేము రక్షిస్తాము అని కూడా చెప్తుంటారు. తర్వాత రోజు యుద్ధంలో 14వ రోజు యుద్ధం అయితే మొదలవుతుంది. అర్జునుడు అక్కడికి వెళ్ళడానికైతే ప్రయత్నిస్తాడు. అయితే అక్కడ ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, అంగరాజకర్ణుడు వాళ్ళందరూ ఉంటారనమాట. దుర్యోధనుడు కూడా ఉంటాడు. అర్జునుడిని నియంత్రిస్తూ ఉంటాడు. అప్పుడు ఆల్రెడీ చెప్తారనమాట, చాలా కోపం ఆవేశంతో ఉంటాడు అర్జునుడు, కాబట్టి ఈరోజు మనం జయద్రథుడిని కాపాడాలి అని చెప్పేసి దుర్యోధనుడు వాళ్ళకి చెప్తుంటాడు కూడా అనమాట. అయినా సరే అర్జునుడు అన్నీ దాటుకొని అక్కడికైతే వెళ్తాడు. తర్వాత సూర్యాస్తమయం అవుతుంది. అయినప్పుడు ఇంకా అది ఆయన చెప్తాడు కదా అర్జునుడు, సూర్యోదయం లోపల నిన్ను చంపాలి, లేదంటే నేను అగ్నిలో దూకుతాను అని చెప్పి. అప్పుడు దుర్యోధనుడు అంటాడు, సూర్యోదయం అయిపోయింది, సూర్యుడు అస్తమించేశాడు, ఇంకా నువ్వు చితికి దగ్గరలో ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఇంకా చితిలో అగ్ని స్నానం చేయాలి అని చెప్పేసి అర్జునుడికి చెప్తుంటాడు దుర్యోధనుడు. ఇది చూసి అర్జునుడు చాలా బాధగా ఉంటాడనమాట. అప్పుడు అక్కడికి జయద్రథుడు వస్తాడనమాట. సూర్యాస్తమయం అయిపోయింది కాబట్టి అర్జునుడు ఇంకా అగ్ని స్నానం చేస్తామని చెప్పాడు కదా అని చెప్పేసి అక్కడికైతే వస్తాడు జయద్రథుడు. వచ్చిన తర్వాత అప్పుడు వాసుదేవుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేస్తాడంటే సూర్యుడు వచ్చేటట్టు చేస్తాడు సుదర్శన చక్రంతో. అప్పుడు సూర్యుడు ఉదయించినట్లు అయిపోతుంది అనమాట. ఈ విధంగా అవ్వడం వల్ల ఒక్కసారిగా దుర్యోధనుడైతే చాలా ఆశ్చర్యకపోతారనమాట అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా. తర్వాత అర్జునుడు జయద్రథుడిని వధించడానికైతే ప్రయత్నించేటప్పుడు జయద్రథుడు చెప్తాడు, మా తండ్రి గారు కఠోర తపస్సు చేస్తున్నారు, అదేవిధంగా నువ్వు నన్ను వధిస్తే నా తల తెగి కింద పడితే నువ్వు భస్మం అయిపోతావు అని చెప్తాడనమాట. అయితే అప్పుడు చెప్తాడు, నేను పాశాస్త్రాన్ని ఉపయోగిస్తాను, నీ తల తెగి నేరుగా మీ తండ్రి ఒడిలో పడుతుంది, అప్పుడు మీ తండ్రి చేసిన దానికి కూడా ఫలం దక్కుతుంది అని చెప్పేసి అంటాడనమాట. ఈ విధంగా పాశాస్త్రాన్ని ఉపయోగిస్తారు. ఈ ఉపయోగించినప్పుడు ఆయన తల తెగి నేరుగా పోయి వాళ్ళ తండ్రి ఒడిలో పడుతుంది. వాళ్ళ తండ్రి తపస్సు చేస్తూ ఉంటాడనమాట. అయితే ఒక్కసారిగా ఆయన లేస్తాడు, పైకి లేసినప్పుడు ఆ తల కింద పడిపోయినప్పుడు అప్పుడు వాళ్ళ తండ్రి చనిపోతాడనమాట, భస్మం అయిపోతాడు, అంతే అనమాట.
ఆ విధంగా అయితే జయద్రథుడిని వధిస్తారు. అప్పుడు అర్జునుడు అంటాడనమాట, ఈ విధంగా ఈ యుద్ధంలో అధర్మపరులు అందరూ కూడా మరణిస్తారు అని చెప్పేసేసి అంటాడనమాట. అంతే అనమాట ఈరోజు స్టోరీ. తర్వాత భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్. థ్యాంక్ యూ.